ఇప్పుడున్న జనరేషన్స్లో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలామందికి మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయి మోకాళ్ళ సమస్యలతో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. సో మోకాళ్ళలో గుజ్జు రికవరీ అవ్వాలంటే ఎవరికి ఎలాంటి కొత్తగా ఏం తెలియదు అనమాట. సో ఎలా రికవరీ చేసుకోవాలి, ఆ గుజ్జుని మళ్ళీ ఎలా తీసుకురావాలి అనేది చాలామందికి అవగాహన లేని విషయం అనమాట. సో ఆ అవగాహన లేని విషయాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మోకాళ్ళలో గుజ్జు తయారీ అవ్వాలి అంటే మనం కొన్ని యోగాసనాలని, కొన్ని ఎక్సర్సైజుల్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. అలాంటి ఎక్సర్సైజులు చేస్తూ మన మోకాళ్ళలో గుజ్జుని ఎలా ఉత్పత్తి చేసుకోవాలనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా ఎలాంటి ఎక్సర్సైజ్ చేద్దాం అనేది ఇప్పుడు చూద్దాం ఒకసారి. ముందుగా ఇలా మనం వెల్లకిలా పడుకున్న తర్వాత ఈ రెండు చేతుల్ని అలా నేలపై ఆనించి మన ఈ రెండు కాళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ రెండు కాళ్ళని ఒకేసారిగా అలా బెండ్ చేస్తూ మళ్ళీ అలా సాగతీస్తూ ఈ కాళ్ళను అనేవి కింద ఆనించకుండా ఓన్లీ గాల్లోనే ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తే మన మోకాళ్ళలో రాపిడి అనేది జరుగుతుంది. సో ఈ రాపిడి జరగడం వల్ల మనకి మోకాళ్ళలో గుజ్జు ఉత్పత్తి అవుతుంది అన్నమాట. సో డైలీ ఇలా ఒక 20 టైమ్స్ మన మోకాళ్ళతోని ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తే ఖచ్చితమైన బెటర్మెంట్ అనేది ఉంటుంది మనకి. సో చాలామందికి ఈ 2 లెగ్స్ అనేవి చేయడం చాలా కష్టంగా ఉంటుంది. సో వాళ్ళ కోసం ఏంటంటే మనం సింగిల్ లెగ్ బెండింగ్ కూడా చేయొచ్చు అనమాట. ఇలా 1 2 3. సో ఇలా సింగిల్ బెండ్ లెగ్గింగ్ కూడా చేస్తే మంచి బెటర్మెంట్ ఉంటుంది అనమాట. సో ఈ లెగ్తో కూడా ఒక 10 అంటే ఒక కాలుతో ఒక 10 సార్లు అలా చేస్తే మనకి మోకాళ్ళలో రాపిడి అనేది జరిగి గుజ్జు అనేది ఉత్పత్తి అవుతుందన్నమాట. సో ఇందులోనే రెండో ఎక్సర్సైజ్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే సైక్లింగ్ అనమాట. సో మనం సైక్లింగ్ చేస్తూ మోకాళ్ళలో మడుస్తూ ఓపెన్ చేస్తూ ఉంటాం కాబట్టి అందులో కూడా రాపిడి జరుగుతుంది. రాపిడి జరగడం వల్ల మనకి గుజ్జు ఉత్పత్తి అనేది ఖచ్చితంగా అవుతుంది. సో ఇప్పుడు ఆ సైక్లింగ్ ఎలా చేద్దామో ఒకసారి చూద్దాము. ఇప్పుడు ఇలా మనం సైకిల్ని ఏ విధంగా తొక్కుతామో అదే పడుకొని మనము ఆ పొజిషన్లో చేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి గుజ్జు అనేది ఖచ్చితంగా ఉత్పత్తి జరిగి మనకి ఆ మోకాలు సమస్య నుంచి బయటపడేస్తుంది అన్నమాట. ఇలా ఒక 20 టైమ్స్ చేస్తే ఖచ్చితమైన ఫలితాలు అనేవి మనకి ఉంటాయన్నమాట. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా సేమ్ పొజిషన్లోకి రావాలన్నమాట. ఇందులోనే ఇంకొక ఎక్సర్సైజ్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే మనం 2 లెగ్స్ బెండింగ్ అనమాట. సో రెండు కాళ్ళని ఎలా బెండ్ చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు ఉంటాయని ఫిట్ చేద్దాము. సో కాళ్ళని ఇలా బెండ్ చేస్తూ 1 2 3. సో ఈ 2 లెగ్స్ బెండింగ్ అనేది చేయడం వల్ల ఖచ్చితమైన రాపిడి జరుగుతుంది మోకాళ్ళలో, ఖచ్చితమైన గుజ్జు అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తే ఖచ్చితంగా మనకి గుజ్జు అనేది ఉత్పత్తి అయ్యి మనకి మోకాళ్ళ సమస్యల నుంచి ఈ ఎక్సర్సైజ్ దూరం చేస్తుంది అనమాట. మళ్ళీ ఒకసారి చూద్దాం. రెండు కాళ్ళను అలా పైకి లేపుతూ బెండ్ చేస్తూ అలా మళ్ళీ సాగదీస్తూ నేలపై పడుకోబెట్టకుండా ఆనకుండా అవి గాల్లోనే ఉంచి మన బాడీని టచ్ అయ్యే విధంగా ఉంచుకోవాలన్నమాట. మోకాళ్ళ గుజ్జును పెంచుకునే క్రమంలో మనం చైర్లో కూర్చొని చేసే ఎక్సర్సైజులు కూడా ఉన్నాయన్నమాట. సో ఆ చైర్లో కూర్చొని ఏ విధమైన ఎక్సర్సైజులు చేస్తే మన మోకాళ్ళలో గుజ్జు తయారవుతుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. నేను కూర్చుంది చైర్ పొజిషన్లో. ఈ చైర్ పొజిషన్లో కూర్చున్న తర్వాత మనము కాళ్ళని అలా ఒక్కసారి సాగదీస్తూ అలా బెండ్ చేయాలి.
సాక తీస్తూ అలా బెండ్ చేసినప్పుడు మన మోకాళ్ళలో రాపిడి అనేది జరుగుతుంది. ఆ రాపిడి జరగడం వల్ల మన మోకాళ్ళలో గుజ్జు ఏర్పడుతుంది. సో అలా చైర్ పొజిషన్లో కూర్చున్న తర్వాత కాళ్ళలను సాగదీస్తూ అలా బెండ్ చేయాలి. ఒక లెగ్గుతోని ఒక 20 టైమ్స్ 20 సార్లు ఇలా చేయగలిగితే మన మోకాళ్ళలో రాపిడి అనేది జరుగుతుంది, గుజ్జు అనేది ఉత్పత్తి జరుగుతుంది అన్నమాట. సో ఈ కాల్తో ఎలా చేశారో ఈ లెగ్గుతో కూడా అదే విధమైన ఎక్సర్సైజ్ చేద్దాము. సో ఇది మోకాళ్ళకి ఆపరేషన్ అయిన వాళ్ళు డాక్టర్ని సంప్రదించి చేస్తే కొంచెం జాగ్రత్తగా ఉంటుంది, మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట. సో వాళ్ళ పర్యవేక్షణ, వాళ్ళ అనుమతి తీసుకొని ఇలాంటి చేయొచ్చా లేదా అనేది కనుక్కొని చేస్తే ఇంకా మంచిదన్నమాట. సో ప్రెగ్నెన్సీ లేడీస్కి ఏంటంటే ప్రెగ్నెన్సీ లేడీస్ క్యారీ చేస్తారు కాబట్టి సో వాళ్ళకి మోకాళ్ళ పైన ఎక్కువగా ప్రెషర్ ఉంటుంది. సో అది వాళ్ళు ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తే మోకాళ్ళ నొప్పుల నుంచి కొంచెం దూరంగా ఉండదు. చైర్లో కూర్చొని చేస్తే ఇలాంటి ఆసనాల వల్ల ప్రెగ్నెన్సీ లేడీకి మోకాళ్ళ నొప్పుల నుంచి కొంచెం దూరంగా ఉండొచ్చు. సో ఎలా చేద్దామని మళ్ళీ ఒకసారి చూద్దాము. కాళ్ళని ఇలా సాగతీసిన తర్వాత మళ్ళీ అలా బెండ్ చేస్తూ ఈ లెగ్గును అనేది కింద పెట్టకుండా అలాగే గాల్లో ఉంచి గాల్లోనే లేపాలన్నమాట ఇలా. సో ఇలా 20 సార్లు చేస్తే మన మోకాళ్ళలో గుజ్జు అనేది ఉత్పత్తి జరుగుతుంది. కుదిరితే 2 సార్లు 2 లెగ్గులతో కూడా చేసుకోవచ్చు అనమాట. చైర్ పొజిషన్లో ఉంటాం కాబట్టి అలా 1 2 3 4 5 ఇలాంటి ఎక్సర్సైజ్లు కాలు ముడిచి చాపడం వల్ల జరిగే రాపిడిలో మోకాళ్ళ గుజ్జు అనేది ఖచ్చితమైన ఉత్పత్తి జరుగుతుంది. సో రెగ్యులర్గా ఇలాంటి ఎక్సర్సైజులు చేస్తే మోకాళ్ళలో గుజ్జు అనేది ఖచ్చితమైన ఉత్పత్తి జరుగుతుంది. మోకాళ్ళ నొప్పుల నుంచి మనం దూరంగా ఉండవచ్చు. సో కొంతమంది నడవలేని సిచ్యువేషన్లో కూడా మోకాళ్ళకి గుజ్జు అరిగిపోవడం వల్ల పైనది కిందది ఖాళీగా ఏర్పడి 2 ఒకేసారి టచ్ అయిపోయి పెయిన్స్ ఉంటాయన్నమాట వాళ్ళకి. సో ఆ పెయిన్ నుంచి మనం దూరం అవ్వాలి అంటే ఖచ్చితంగా గుజ్జు అనేది ఉత్పత్తి అవ్వాలి. సో ఆ గుజ్జు ఉత్పత్తి అవ్వాలంటే ఈరోజు మనం ఈ ఎపిసోడ్లో తెలుసుకున్న ఎక్సర్సైజ్లు అయితే అవి ఉన్నాయో రెగ్యులర్గా మీరు చేస్తే ఖచ్చితంగా గుజ్జు ఉత్పత్తి అయ్యి ఆ మోకాళ్ళ నొప్పుల నుండి మనం దూరంగా ఉండొచ్చు అన్నమాట.